నమస్కారం, న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నూట 71 ఏళ్ల నాటి ఓడను సముద్రంలో గుర్తించిన పరిశోధకులు, 190 అడుగుల లోతును ఛేదించిన నిపుణులు. హిమాచల్ ప్రదేశ్లో మేఘ విస్ఫోటనం, గ్రామాన్ని సమూలంగా తుడిచిపెట్టిన వైనం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు మార్క్ పరిపాలన, అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్. శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన అదనపు ఈవో, అక్టోబర్ 4 నుండి ఉత్సవాలు. మహనీయుల విగ్రహాలకు అవమానం, మోక్షానికి వేడుకోలు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను టీటీడీ అధికారులు ముమ్మరం చేశారు. దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతి పేరుగాంచింది. ఈ పుణ్యక్షేత్రానికి నిత్యం వేలల్లో భక్తులు చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు. అలాగే ప్రత్యేక సందర్భాల్లో లక్షల్లో భక్తులు తిరుపతికి వెళ్తుంటారు. ఈ క్రమంలోనే తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలు ఇలాంటి ప్రత్యేకతను కలిగి ఉంటాయి. కాగా ఈ సంవత్సరం నిర్వహించే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలపై అదనపు ఈవో సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 4న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుంది. అక్టోబర్ 8న గరుడ సేవ నిర్వహించనున్నట్లు వెంకయ్య చౌదరి తెలిపారు. అలాగే తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో ప్రకటించారు. కావున ఈ సమయంలో తిరుమలకు వెళ్లే భక్తులు ఇది గమనించగలరని ఆయన సూచించారు. తిరుపతి నగరపాలక సంస్థలో గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు పాల్పడిందని జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆరోపణలు చేశారు. దీనిపై నిజానిజాలు నిగ్గు తేల్చాలని ఈ సందర్భంగా కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. ఎంతండి దీంట్లో ఒక సమోసా, వాళ్ళ స్నాక్స్, కార్పొరేషన్ అధికారులు అందరూ కలిస్తే ఒక 100 మంది 150 మంది ఉంటారు అనుకుంటాం. అందరూ స్టాఫ్ అంతా కలిసి కూడా 150 మంది ఉంటారు. ఒక సమోసా, ఇన్ని జీడిపప్పులు, ఇంత మిక్చరు, ఒక బిస్కెట్, ఒక కప్పులో టీ. ఈ కప్పులో టీ ఇస్తారు. దీని అంకే దాని నుంచి పోయారు 40 ml. దీనికి 3 కోట్ల బిల్లు అయిందని చెప్పి, గత ప్రభుత్వంలో 3 కోట్ల బిల్లు అయిందని చెప్పి వైసీపీ కార్పొరేటర్లు బయటకు వచ్చి బహిరంగంగా చెప్పారు. 3 కోట్లు తినేసాము. ఆ టీలో ఏమైనా బంగారు పోతాయని పోషించినారా, లేకపోతే ఆ బిస్కెట్లు ఏమైనా అంబానీ వాళ్ళ ఇంటి తినే బిస్కెట్లా, లేకపోతే ఒక అమెరికా రాజులు, దుబాయ్ రాజులు తినే సమోసాలా, అర్థం కాదు. మామూలు మాకు తెలిసి ఇవే సమోసాలు అంటే ఇవే మున్సిపల్ ఆఫీస్ సమోసాలు, మంచి సమోసా, మిక్చరు. కానీ స్నాక్స్ స్కాము అనేది ఎప్పుడో చూసారు ప్రపంచంలో. దేశానికి తెలియాలి. గత ప్రభుత్వంలో అన్ని స్కాములు చేశారు. లాస్ట్కి మిక్చర్, సమోసా కూడా స్కామ్ చేశారు వీళ్ళు. 3 కోట్లు. ఈ బస్సు కోసం ఎంత ఆర్భాటం చేశారు, ఓవరాక్షన్ మనం చూసుంటాం. చెట్లన్నీ కొట్టేసి, ఎప్పుడెప్పుడో 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పెంచిన చెట్లు తిరుపతిలో కొట్టేసి, ఆ రోడ్లని వెడల్పు చేసి, దీని ఓపెనింగ్కి అందరూ బస్సు ఎక్కి దాంట్లో పాటలు పాడి డ్యాన్సులు వేసి, అసలు మా చూసి అనుకున్నాం మా తిరుపతి కానీ బస్సులు వస్తాయి, మేము కూడా ఎక్కడ తిరిగే పనుల బస్సులు ఎక్కచ్చు అనుకున్నాం. ఇప్పుడు బస్సు ఆడ ఎదిగితే కుప్పతోటలో ఉంది బస్సు. 2 కోట్ల బస్సు ఇది. కనీసం మున్సిపల్ అధికారులు దీని నుంచి వాడుకోవచ్చు. తిరుపతికి విచ్చేసేటువంటి యాత్రికులను నిలువు దోపిడీ చేస్తున్నారు ఆర్టీసీ దుకాణదారులు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ ఖ్యాతిని దిగదార్చేలా స్టాల్స్ నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. బస్టాండ్లోని దుకాణదారులు ఎంఆర్పీ ధరలకు తినుబండారాలను, వాటర్ బాటిళ్లను విక్రయించకుండా అధిక ధరలకు అమ్మకాలు సాగిస్తుండటంతో ప్రయాణికులు, యాత్రికులు బెంబేలెత్తిపోతున్నారు. బస్టాండ్లో సుమారు 50కి పైగా స్టాల్స్ ఉన్నాయి. వీరు టెండర్ పద్ధతిలో స్టాల్స్ను పొంది వ్యాపారాలు సాగిస్తున్నారు. అయితే వీరు నిబంధనలకు లోబడి తినుబండారాలను, వాటర్ బాటిళ్లను, కూల్ డ్రింక్స్ అమ్మాల్సి ఉంది. అయితే బస్టాండ్లో ఏ ఒక్కరూ అలా అమ్మకాలు సాగించడం లేదు. ఎంఆర్పీ ధరల కంటే ఎక్కువ రేటుకు విక్రయాలు సాగిస్తున్నారు. ఇదేమిటని ప్రయాణికులు ప్రశ్నిస్తే వారితో వాగ్వివాదానికి దిగడం, ఒక దశలో వారిపై దాడులకు కూడా తెగబడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా జరుగుతున్న అధికారులు మామూళ్లకు తలొగ్గి అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
బస్ స్టేషన్లోని స్టాళ్ల నిర్వాహకులు ప్రయాణికుల నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రయాణంలో హడావిడిగా దుకాణం వద్దకు రాగానే అసలు ధర కంటే 5-10 రూపాయల వరకు అధికంగా విక్రయిస్తున్నారు. పిల్లలు తినే బిస్కెట్లు, చాక్లెట్లపై అదనంగా వసూలు చేయడం పరిపాటిగా మారింది. ప్రతి స్టాల్ వద్ద ఎంఆర్పీ ధరల పట్టిక ఉండాలని ఆదేశాలు ఉన్నప్పటికీ నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. దుకాణాల ఆదాయం మాత్రమే చూస్తున్న ఆర్టీసీ అధికారులు అధిక ధరలపై చర్యలు తీసుకోకపోవడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ ప్రభుత్వ నిఘా అధికారులు స్పందించి ఎంఆర్పీ ధరలకే విక్రయాలు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. శ్రీవారి ఆలయ 4 మాడ వీధులను తనిఖీ చేశారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి. తిరుమలలోని శ్రీవారి ఆలయ 4 మాడ వీధుల్లోని గ్యాలరీలను ఆదివారం సంబంధిత అధికారులతో కలిసి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12 వరకు జరగనున్న నేపథ్యంలో 4 మాడ వీధుల్లో ఉన్న వివిధ ప్రవేశ మరియు నిష్క్రమణ హారతి పాయింట్ల గురించి తెలుసుకోవడానికి అన్ని గ్యాలరీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాహన మండపం నుంచి ప్రారంభమై 4 మాడ వీధుల్లోని గ్యాలరీలు, తిరుమల నంబి ఆలయం వద్ద కదిలే వంతెన, గ్యాలరీల వద్ద ప్రవేశ మరియు నిష్క్రమణ పాయింట్లు, ఇతర సంబంధిత సమాచారాన్ని అధికారులు అదనపు ఈవోకు వివరించారు. ఇందులో ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, విజిఓ నందకిషోర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అఖిల గాండ్ల తెలుగుల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా గాండ్ల కులస్తులు ఉద్యోగస్తులు సంఘం పెట్టుకుని, ఎందుకంటే ఉద్యోగస్తులు ఏదైనా సమస్య ఉంటే ఉద్యోగస్తులే చేసుకోవాలి కనుక ఉద్యోగ సంఘాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎవరికి ఏం ప్రాబ్లం ఉన్నా ఉద్యోగస్తులతో ఒకరికొకరు కుటుంబాలు చేసుకొని గాండ్ల కులాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, గాండ్ల కుల అభివృద్ధి కోసము ఒకరికొకరు లింకు పెట్టుకొని ఒక్కొక్క జిల్లా వారిగా ప్రకటించుకోవడం జరుగుతుంది. ఉపాధ్యాయ అండ్ అదర్ ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సంఘం వారు వాళ్ళ సమస్యలు ఏవైనా తీర్చడానికి ఉద్యోగపరంగా కానీ లేదా పర్సనల్ సమస్యలు కానీ ఏవైనా తీర్చడానికి ముందుకు రావడం చాలా అభినందనీయం. తప్పకుండా నాకు తగిన తోడ్పాటు నేను అందిస్తాను. ఈరోజు తిరుపతిలో ముఖ్యంగా ఎంప్లాయీస్ మరియు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఒక కమిటీ వేసుకొని ఈ కార్యక్రమం తిరుపతిలో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కుల సంఘం నాయకులందరూ కూడా ఈరోజు కలిసి ఈ కులాన్ని ఐక్యత చేయాలంటే మనం అందరూ ఏ విధంగా ముందుకెళ్ళాలి, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఏ విధంగా పాటుపడాలనే ఉద్దేశం కోసం ఈరోజు గాండ్ల కులస్తుల ఐక్యత వర్ధిల్లాలని ఈ కమిటీ ఏర్పాటు చేసుకొని శ్రీ సాంబ సదాశివ మహాదేవ సేవా సమితి వారణాసి ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ సద్గురు సామవేదం షణ్ముఖ శర్మ సమక్షంలో కోటి పార్థివ లింగార్చన కార్యక్రమం ఘనంగా జరిగింది. మహిళా సోదరిమణులందరూ కోటి లింగాలతో ఈశ్వరుని మట్టి లింగాలు చేసి కార్తీక మాసం కాశీకి తీసుకొని పోవాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. దాంట్లో భాగంగా ఇప్పటికే 2 లక్షలు శివలింగాలు పూర్తయినాయి. పూజా కార్యక్రమాలు మొదలుపెట్టారు. శ్రీరాములు ఆ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు మన హిందూయిజంలో ఉన్నది కాబట్టి ఇది ఒక భక్తిని, ఒక సేవా కార్యక్రమాలకు స్ఫూర్తినిస్తాయి. ఇటువంటి కార్యక్రమాలు ఇవి ఎందుకు అనే దానికన్నా, ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు అనే దానికన్నా ఇవి ఒక సొసైటీలో ఒక డిసిప్లిన్ని ముందుకు తీసుకొని వెళ్తుంది. ఇటువంటి కార్యక్రమాల వల్ల ప్రజల్లో కూడా ఒక మంచి సందేశం వెళ్తుంది. ఒక ధార్మిక సిద్ధాంతం, హిందూ ధర్మం పురాతనమైన ధర్మం, ఈ ధర్మాన్ని గురించి ప్రజల్లో తీసుకుపోవటం ఎంతైనా ముఖ్య విశేషంగా ఉంటుంది. ప్రపంచంలోనే ఏ నగరానికి లేని ఖ్యాతి తిరుపతి నగరానికి ఉంది. అయితే కొద్దిమంది అధికారుల యొక్క నిర్లక్ష్యంతో తిరుపతి పరపతిని దిగజారుస్తున్నారు. వివిధ ప్రదేశాల నుంచి విచ్చేసేటువంటి యాత్రికులకు ఆహ్లాదకరమైన వాతావరణం, మహనీయుల విగ్రహాలతో తిరుపతికి స్వాగతం తెలిపేందుకు తెలుగు తల్లి విగ్రహాన్ని మరియు భారతరత్న అవార్డు గ్రహీత ఎంఎస్ సుబ్బలక్ష్మి విగ్రహాలను ఏర్పాటు చేసి నాటి అధికారులు, నాయకులు ప్రజలచే మన్ననలు అందుకున్నారు. అయితే దేశం నలుమూలల నుంచి విచ్చేసే యాత్రికులకు ట్రాఫిక్ సమస్య ఎదురు కాకూడదనే ఉద్దేశంతో శ్రీనివాస సేతు పనులను చేపట్టారు. ఆ నిర్మాణ పనులలో భాగంగా మున్సిపల్ శాఖ సిబ్బంది, తిరుపతి పట్టణ అభివృద్ధి సంస్థ అధికారులు తెలుగు తల్లి విగ్రహం మరియు ఎంఎస్ సుబ్బలక్ష్మి విగ్రహాలను తిరుపతి ప్రకాశం పార్కులో మూలన ఉంచడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస సేతు వంతెన నిర్మాణము పూర్తయినప్పటికీ ఇంతవరకు అదే స్థానంలో విగ్రహాలను పెట్టేందుకు అలసత్వం వహిస్తున్నారని అధికారుల తీరు పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎంతో విశిష్టత కలిగిన తిరుపతి పుణ్యక్షేత్రంలో మహనీయుల విగ్రహాలను ఇలా మూలన వేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు తక్షణమే స్పందించి విగ్రహాలను యథాస్థానంలో పెట్టేలా చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నారు. అయితే నూతనంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కావస్తున్నా ఈ విగ్రహాల యొక్క స్థితిగతుల గురించి పట్టించుకున్న నాయకుడే లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యథాస్థానంలో విగ్రహాలను నిలిపేందుకు ఎందుకు అధికారులు, నాయకులు చోద్యం చూస్తున్నారో అర్థం కాని పరిస్థితి నగరవాసులలో నెలకొంది. మహనీయుల విగ్రహాలు దుమ్ము, ధూళి, మట్టితో కళావిహీనంగా తయారయ్యి మున్సిపల్ పార్కులో దర్శనమిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రికి ఘన స్వాగతం పలికారు యాదవ సంఘం నాయకులు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో తిరుపతి అలిపిరి వద్ద టీడీపీ నాయకులు అన్నా రామకృష్ణ, ఆర్ఆర్ యాదవ్ తదితరులు మంత్రి పార్థసారథికి ఘన స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. అంతకుముందు మంత్రికి 200 మందితో బైక్ ర్యాలీ నిర్వహించి మంత్రి పర్యటనను దిగ్విజయం చేశారు అన్నా రామకృష్ణ, ఆర్ఆర్ యాదవ్. తిరుపతి యాదవ కులస్తులు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వాసుదేవ యాదవ సంఘం భవన నిర్మాణ పనులను పరిశీలించారు రాష్ట్ర మంత్రి పార్థసారథి. తిరుపతి సామవాయి మార్గంలోని శ్రీ వాసుదేవ యాదవ భవనం నిర్మాణ పనులు జరుగుతున్న విషయం విదితమే. యాదవ కులస్తులందరి సహాయ సహకారాలతో భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పార్థసారథి విచ్చేసి భవన నిర్మాణ పనులు, పనితీరును అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు మంత్రి పార్థసారథికి కట్టా జయరాం యాదవ్, నరసింహ యాదవ్, హేమంత్ యాదవ్, అన్నా రామకృష్ణ యాదవ్, అన్నా సంధ్య యాదవ్, తులసి యాదవ్, రామచంద్ర యాదవ్ తదితరులు దుస్సాలతో సత్కరించి గజమాలతో ఘనస్వాగతం పలికారు. మంత్రి పార్థసారథికి కట్టా జయరాం యాదవ్ భవన నిర్మాణ పనులు, జరుగుతున్న పనితీరు క్షుణ్ణంగా వివరించారు. తరువాత భవన నిర్మాణ బ్రౌజర్ను మంత్రి పార్థసారథి చేతుల మీదుగా ఆవిష్కరింపజేసి యాదవ సంఘం నాయకులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ యాదవ భవన నిర్మాణ పనులకు తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని, రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు అందేలా చర్యలు తీసుకుంటానన్నారు. తిరుపతిలో యాదవ కులస్తులు ఇంతటి మంచి భవన నిర్మాణానికి రూపుదాల్చడం శుభ పరిణామమని కమిటీ నాయకులను అభినందించారు. ప్రత్యేకంగా తిరుపతి యాదవ్ సోదరులతో మరింత ఆత్మీయ అనుభవం ఉంది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. వాసుదేవ యాదవ్ సంఘం తరపున యాదవ్ భవన్ నిర్మాణాన్ని చాలా ప్లాన్డ్గా యాదవ్ సోదరులందరికీ కూడా ఉపయోగపడే విధంగా కడుతున్నందుకు నేను వాసుదేవ యాదవ్ సంఘం నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. తప్పకుండా ప్రభుత్వం తరపు నుంచి కూడా వారు ఆశిస్తే వారి తీర్మానాలు ఏమైనా నాకైతే పూర్తిగా తెలీదు. ఒకవేళ వాళ్ళకి అభ్యంతరం లేకపోతే నేను కూడా ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను ఈ యాదవ్ భవనానికి 5 లక్షలు డొనేషన్ ఇస్తానని చెప్పి ఇప్పుడు దాకా ఇవ్వలేకపోయాను. 1 నెల లోపల ఈ సంఘానికి నేను 5 లక్షలు కూడా అందిస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి తెలుగుదేశం ప్రభుత్వం బలహీన వర్గాలకి, పేద వర్గాలకి, మధ్యతరగతి వర్గాలకి అందరికీ కూడా వారికి అన్ని విధాలకు కూడా సహకరించే విధంగా విధి విధానాలని మరి రూపొందించి మరి ఈ ప్రభుత్వం ద్వారా పేదవాళ్ళకి జరగాల్సిన మేలన్నింటినీ జరిపించడంలో నేను కూడా పాత్ర వహిస్తానని చెప్పేసి మనవి చేస్తూ ఈ బిల్డింగ్ని త్వరితగతిన పూర్తి చేయించడానికి నా వంతు సాయంగా ఒక యాదవుడిగా నేను కూడా మరి యాదవ్ సోదరుల సహకారాన్ని ఈ బిల్డింగ్ కోసం కృషి చేస్తానని చెప్పేసి మనవి. భారీ పరిశ్రమల, ఉక్కు పరిశ్రమల శాఖ కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ జన్మదిన వేడుకలను కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేసి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. భాగస్వామ్యం ఉన్నటువంటి కారణంగా కొంత లిమిటెడ్ అవకాశం ఉన్నది కాబట్టి వారందరూ కూడా శాసనసభ్యులు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులుగా మీలో చాలా మందికి అర్హత ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి శ్రీనివాస్ వర్మ అనేటువంటి వ్యక్తికి ఇవాళ అవకాశం వచ్చిందంటే ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తల యొక్క పోరాట ఫలితంగా, రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సామాన్య కార్యకర్త అయినప్పటికీ కూడా అవకాశం ఇస్తే
ఎమ్మెల్యేలుగా పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యి మంత్రులు అవగాహన అనేటువంటి విధానానికి చక్కటి నిదర్శనంగా మనకు తెలియజేస్తారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఎర్రావారిపాలెం మండలం వెలుగు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని ఆదివారం ఉదయం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు మాత్రమే రాజకీయమని, ఆ తర్వాత నియోజకవర్గ అభివృద్ధే నాకు ముఖ్యమని ఎమ్మెల్యే పులివర్తి నాని స్పష్టం చేశారు. ఎర్రావారిపాలెం మండలంలో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికై మండలంలోని అధికారులతో, పార్టీ కార్యకర్తలతో కలిసి వెలుగు కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమస్యల పరిష్కారమే అజెండాగా సాగిన మండల సర్వసభ్య సమావేశంకు ముఖ్య అతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరయ్యారు. ఈ సమావేశానికి ఎంపీటీసీలు, సర్పంచ్లు, పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేకి దీర్ఘకాలిక సమస్యలను తెలియపరిచేందుకు భారీగా తరలివచ్చారు. అధికారులు గత ప్రభుత్వంలో మొదలుపెట్టి పూర్తిగాని పనుల గురించి ప్రస్తావించారు. ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎలక్ట్రికల్, వైద్య సిబ్బంది, వైద్యులు, ఎక్సైజ్, పశుసంవర్ధక, ఆర్టీసీ, ఆర్&బి, విద్యుత్, పలు శాఖల అధికారులు సమావేశంలో పాల్గొని మండలంలోని సమస్యలను, పెండింగ్లో ఉన్న పనులను, జరగవలసిన అభివృద్ధి గురించి వివరించారు. అంతేకాకుండా మండలంలోని సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలకు ఇచ్చిన పలు వాగ్దానాలు, వాటి పరిష్కార దిశగా అధికారులు అడుగులు వేయాలని, అంతేకాకుండా ఎన్నికలకు ముందు మాత్రమే రాజకీయం, ఆ తర్వాత నియోజకవర్గ అభివృద్ధి నాకు ముఖ్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అధికారులు, నాయకులు తెలిపిన సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వాటి నిధుల సేకరణ కొరకై ఇప్పటికే ప్రతిపాదనలు పూర్తి చేసినట్లు తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఎంత వ్యయం అవసరమో అంచనా వేయాలని అధికారులను కోరారు. పార్టీలకు, వర్గాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేయాల్సిన అవసరం ఉందని నాని నొక్కి చెప్పారు. రెవెన్యూ, మండల పరిషత్, విద్యుత్, వ్యవసాయంలో చేపట్టవలసిన పనులను అధికారులు నివేదిక రూపంలో తయారు చేయాలని, తద్వారా ప్రాధాన్యత క్రమంలో నిధులు మంజూరు చేయించుకుని ముందుకు సాగవచ్చన్నారు. అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని, కనీస మౌలిక వసతులను కల్పించాలని సూచించారు. అధికారులు పార్టీలకు అతీతంగా పనిచేయాలని ఎమ్మెల్యే పులివర్తి నాని దిశానిర్దేశం చేశారు. స్నేహపూర్వక వాతావరణంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎందుకంటే నేనేదో ముక్కుసూటిగా మాట్లాడతా, మిమ్మల్ని ముసుగులు అడ్డు పంపించి మళ్ళీ వెనకాల పని చేయొద్దును, లేదు చేయడానికి చెప్పను. ఏదన్నా నేను చేస్తే తప్పు, మీరు తప్పు చేశానని చెప్తా. అదేవిధంగా మా విద్యా కూటమి సంబంధించి ఏదైనా జరిగితే వాళ్ళకి అనుసంధానంగా వాళ్ళ వెనకాల సపోర్ట్ చేసే బాధ్యత ఉంటా. ఇక్కడ మీరు అక్రమ కేసులు పెట్టేది, లేదా అక్రమంగా వేధించేది అనేది ఉండదు. మీరందరూ సహకరించి గమనించాలని కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటూ, ఈ నెక్స్ట్ సర్వసభ సమావేశానికి ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీరు నాకు ఇచ్చినటువంటి ఏదైతే రిక్వెస్ట్లు ఉన్నాయో వాటిలో 50% కంప్లీట్ చేసేదాన్ని తీసుకుంటానని కూడా సభను తెలియజేసుకుంటూ పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, అమర్నాథ్ రెడ్డి తండ్రి, మా తండ్రి మంచి స్నేహితులని, నేను అమర్నాథ్ రెడ్డి అదే విధమైన స్నేహాన్ని కొనసాగిస్తున్నామని, శాసనసభ్యులుగా ఇద్దరు చాలా సంవత్సరాలు పనిచేశామని ఆయన తెలియజేశారు. కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమిగా ఏర్పడి ప్రజలు ఇచ్చిన అబ్సల్యూట్ మెజార్టీతో అధికారంలోకి రావడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్బీసీ కుట్టి, ఆర్వి బాలాజీ, గిరి, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు మరోమారు ముఖ్యమంత్రి కావటం, అక్కడ మోడీ గారు మారు ప్రధానమంత్రి కావటం చాలా ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేసే విధంగా ప్రజల తీర్పు ఉన్నదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. అమరావతి క్యాపిటల్కి ఏదైతే నిధులు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన 15,000 కోట్లను వారు రిలీజ్ చేయటం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకు పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలి. ఏదైతే ప్రజల ఆశ, ప్రజలకున్న నీటి ఇబ్బందుల్ని తీర్చేదానికి దేశంలోనే అతి గొప్ప ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్. 7,20,000 కొత్త ఆయకట్టుకి
ఏర్పాట్ల కోనేటి రాయస్వామి దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానము టేక్ ఓవర్ చేసిందంటే ఎప్పటి నుంచినో పలమనేరు పరిసర ప్రాంతాల వాసుల యొక్క కళ. ఎన్నో సందర్భాల్లో చాలామంది ముఖ్యమంత్రుల దగ్గర ప్రయత్నం చేశాం. ఎప్పుడు జరగంది కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను కూడా ఆ రోజు శాసనసభ్యుడిగా నేను ఆయన కోరింది అది ఒక్కటే. ఎందుకంటే నాకు అది అవసరం, మీరు దయచేసి ఇది చేసి ఇవ్వండి అని అడిగితే ఇమ్మీడియట్గా దాన్ని టేకప్ చేసి ఈరోజు టీటీడీ ద్వారా ఆ టెంపుల్ డెవలప్ అవుతుందంటే కిరణ్ కుమార్ రెడ్డి వల్లనే ఈరోజు అది డెవలప్ అవుతుంది. ఈ సందర్భం దేశ రాజధాని ఢిల్లీలో అఖిల భారతీయ యాదవ మహాసభ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అఖిల భారతీయ యాదవ మహాసభ ఢిల్లీలోని మధువిహార్ ఐపెక్స్ భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ అధ్యక్షుడు మహేష్ యాదవ్, అఖిల భారతీయ యాదవ మహాసభ జాతీయ ఉపాధ్యక్షులు అన్నా రామచంద్ర యాదవ్ పాల్గొని దేశవ్యాప్తంగా యాదవులు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి అందాల్సిన హక్కులపై 18 రాష్ట్రాల నుండి హాజరైన యాదవ ప్రతినిధులతో చర్చించారు. అంతకుముందు అన్నా రామచంద్ర యాదవ్, మహేష్ యాదవ్కు యాదవ కులస్తులు, సంఘం నాయకులు పెద్ద ఎత్తున సన్మానం చేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నిర్మాణాత్మకమైన కార్యవర్గాలు నియమించి అవసరమైన బైలాను తీర్మానించారు. రానున్న రోజుల్లో యాదవ కులస్తులు ఐక్యమై రాజకీయాలలో యాదవులకు పెద్దపీట వేసేలా చర్చించినట్లు పేర్కొన్నారు. యాదవులంతా ఐక్యమైతేనే ఈ దేశంలో బీసీలకు మేలు జరుగుతుంది. యాదవులు ఐక్యం కాకపోతే బీసీలకు తీరని అన్యాయం జరుగుతుంది. సాకలి, కుమ్మరి, మంగలి, వడ్రింగి, బోయ చిన్న చిన్న కులాలన్నిటికీ నాయకత్వం వహించాల్సింది అఖిల భారతీయ యాదవ మహాసభ. మనం ఆ లక్ష్యంతోనే పనిచేయాలి. మనతో పాటు వెనక్కి నెట్టబడిన వర్గాలు ఏవైతే బీసీ కులాలు ఉన్నాయో వాళ్ళకి తీరని అన్యాయం జరుగుతా ఉంది ఈ రాజకీయ పార్టీలలో ఈ రోజు. దానికోసమే మనం ఈ సంఘం పెట్టుకున్నాం. మేము ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది ఎమ్మెల్యేలు చేయగలిగినాం. యాదవుల నుంచి రాజ్యసభకు పంపించగలిగింది అఖిల భారతీయ యాదవ మహాసభ. ఎమ్మెల్సీ స్థానాలు తెప్పించగలిగింది ఎంతవరకు. అదేవిధంగా ఒకరిద్దరు మేయర్ని ఆంధ్రప్రదేశ్ లో అటు తిరుపతి కానీ వైజాగ్ కానీ అంటే విశాఖపట్నం కానీ మేయర్లు తెచ్చుకోగలిగినాం యాదవులకి, యాదవ నాయకత్వంలో. అదేవిధంగా అది చాలదు. ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా ఉంది ఈ సమస్య. ఒక బీహార్ కో లేదా ఒక ఉత్తరప్రదేశ్ కో ఒక రాజస్థాన్ కో లేకపోతే ఎక్కడికో ఒక రాష్ట్రానికి పరిమితమైంది కాదు. ఇది యావత్ భారతదేశంలో మనకు జరిగే అన్యాయం తీరని అన్యాయం కాబట్టి. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. వెంకటగిరిలో అడ్డా సర్కిల్లో అంబేద్కర్ విగ్రహ ధ్వంసానికి పాల్పడి ఇప్పటికీ 84 రోజులైనా దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ సందర్భంగా చిన్న పెంచలయ్య మీడియాతో మాట్లాడుతూ పోలీసులు, రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంపై పోలీసుల, రెవెన్యూ సిబ్బంది తీరును నిరసిస్తూ సామాజిక హక్కుల వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య డిమాండ్ చేశారు. 1983-84 పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో తిరుపతిలో శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ పూర్వ విద్యార్థులు ఆదివారం తిరుపతి నగరంలో స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. హైస్కూల్ విద్యను పూర్తి చేసుకున్న 40 ఏళ్ల తర్వాత కూడా తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఎక్కడెక్కడి నుంచో స్నేహితుల దినోత్సవం జయప్రదంకై మిత్రులందరూ తిరుపతి నగరంకు చేరుకుని కోలాహలంగా గడిపారు. కపిలతీర్థం సమీపంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. పాత స్మృతులను మిత్రులు నెమరు వేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ గడిపారు. ఈ కార్యక్రమంలో వీరి మిత్రులు పగడాల అర్జున్, ట్రెక్కింగ్ బాలు, ఆర్ఆర్ శ్రీనివాసులు, కె సురేంద్ర, ముని, డాక్టర్ రామ్ కుమార్, డాక్టర్ కిషోర్, డాక్టర్ శ్రీనివాసులు, ప్రొఫెసర్ రమేష్, షఫీ, అలీఖాన్, బి సుబ్రహ్మణ్యం, మన్నేపల్లి బాలకృష్ణ, కందారపు సురేంద్ర, మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి, విజేవి సురేష్, కెబి శ్రీనివాస్, బివి రాయ్, కె లోకేశ్వర్ వర్మ, ఆర్ఓ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, తిరుపతి కందారపు మురళి తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో ఏపీ మినిస్టర్ గొలుసు పార్థసారథి, మినిస్టర్ శ్రీనివాస్, సెంట్రల్ మినిస్టర్ బీజేపీ వర్మ తదితరులు దర్శించుకున్నారు. వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఎంతో రుణపడుతూ గత నెల రోజులుగా
మినిస్ట్రీ తాలూకా పోర్ట్ఫోలియోని కొంచెం అర్థం చేసుకుంటూ ఈరోజు మొట్టమొదటిసారిగా తిరుపతి రావడం జరుగుతుంది. స్వామివారి ఆశీస్సులు పొందడానికి, మరి ఆయనకి మొక్కుబడి చెల్లించుకోవడానికి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రాన్ని కాపాడుకొని రాష్ట్రాన్ని ముందు దశకి మంచి దశలో తీసుకువెళ్ళడానికి ఈరోజు ఒకే దాటిగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించిన ప్రధానికానికి, మరి ప్రజలందరికీ అండగా ఉన్న వెంకటేశ్వర స్వామి గారికి గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి ఒక గ్రహణం పట్టింది. దేవాలయాల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు. జగన్ గ్రహణం కారణంగా చిన్నచూపు చూసినటువంటి దేవాలయాలకు పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూట 71 ఏళ్ల నాటి ఓడను సముద్రంలో గుర్తించిన పరిశోధకులు, 190 అడుగుల లోతును ఛేదించిన నిపుణులు. హిమాచల్ ప్రదేశ్లో మేఘ విస్ఫోటనం, గ్రామాన్ని సమూలంగా తుడిచిపెట్టిన వైనం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు మార్క్ పరిపాలన, అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్. శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన అదనపు ఈవో, అక్టోబర్ 4 నుండి ఉత్సవాలు. మహనీయుల విగ్రహాలకు అవమానం, మోక్షానికి వేడుకోలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.